రాష్ట్రంలో కూటమి వర్సెస్ వైసీపీ అనేక అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఈరోజు అసెంబ్లీ కావచ్చు, ముఖ్యంగా శాసన మండలిలో అయితే మాత్రం ఏకంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఇదే సమయం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మాజీ ఎమ్మెల్యే ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఉన్నారు. అసలు సమావేశాలు జరుగుతున్న తీరు కావచ్చు, లేదంటే ఆరోపణలు జరుగుతున్నటువంటి తీరుపై ఏం చెప్తారు ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. సరే, ఏంటి సార్ ఈరోజు వైసీపీ వర్సెస్ కూటమి అనేది పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా చర్చ, లడ్డు అంశం దగ్గర నుంచి అనేక అంశాలు, దీన్ని ఎలా చూస్తారు? రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, ప్రజా సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు, భవిష్యత్తులో ఈ సంవత్సరం అంతా ఏం చేయబోతున్నారు అనేటువంటి దానిపైన చర్చ కాకుండా అంతా కూడా చర్చను తప్పుదారి పట్టించింది ప్రభుత్వము. ఎందుకంటే ప్రభుత్వం ఈరోజు తప్పుడు రాజకీయ ఆలోచనతో ముందుకు పోతూ ఉంది. రాష్ట్రంలో తామే అసలు సిసలైన హిందుత్వవాదులని చెప్పి, ఈవెన్ బీజేపీ ఆర్ఎస్ఎస్ కంటే మేమే హిందూయిజానికి నిజమైన వారసులని చెప్పుకునేదానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉంది ప్రభుత్వం. ఈ ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నప్పటికీ కూడా తన అనుభవం లేకపోతే తన పరిపాలన దక్షతలపై ఆధారపడకుండా జగన్ క్రిస్టియన్ అనేటువంటి ముద్ర వేసి ఈరోజు మత రాజకీయాలు ముందుకు తేవడానికి ఒక పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా తనకు సంబంధించిన వ్యాపారాలను అభివృద్ధి చేయడానికి అనవసరమైనటువంటి ఒక సమస్యను ముందుకు తీసుకొచ్చినాడు. అది కూడా మెజారిటీ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి కోట్లాది మంది భక్తులంతా కూడా మనోభావాలు గాయపడేటువంటి విధంగా నెయ్యి కల్తీ జరిగిందని, నెయ్యిలో ఈరోజు పంది మాంసం ఉందనో లేకపోతే చేప నూనె ఉందనేటువంటి ఒక తప్పుడు ఆరోపణలతో జగన్ గారు క్రిస్టియన్ అని, జగన్ క్రిస్టియన్ ముద్ర వేసి జగన్ గారు ఉద్దేశపూర్వకంగా ఇవన్నీ చేసినట్టుగా ప్రజల్ని ఒప్పించేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆయన లడ్డు కల్తీ వ్యవహారం పైన అసంబద్ధంగా మాట్లాడినాడు. ఈరోజు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సిబిఐ చేపట్టినటువంటి సిట్ విచారణ తర్వాత అయినా ఆయన తన తప్పును సరిదిద్దుకొని ఉండే కంటే ఆయనకి అది తప్పని నిరూపించడానికి చేయాలి. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం చేసినాడు కాబట్టి ఆ ప్రయోజనాల కోసమే ఆయన ముందుకు పోయినాడు. తాను తీసుకున్న గోతిలో తానే పడినాడు. ఈరోజు ఇందాపూర్ డైరీ, అదేవిధంగా బోలేబాబా డైరీ, వీటన్నిటితో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్ సంబంధాలు బయటపడేంత లోపుగా ఈరోజు అభాసుపాలైనాడు. రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా దిగజారి రాజకీయాలు చేయడం అనేటువంటిది గమనిస్తూ ఉన్నారు. అందుకనే ప్రజల్లో అభాసుపాలైనారు కాబట్టి దాని నుంచి బయటపడేదానికి మరో అబద్ధం చెప్పి ఇంకో అబద్ధం చెప్పి దాన్ని ముందుకు లాగేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ క్రమంలోనే తన వ్యాపార ప్రయోజనాలు కూడా దెబ్బతిన్న సంకుచిత ప్రయోజనాల వల్ల ఈరోజు హెరిటేజ్ షేర్స్ ఇవన్నీ కూడా పడిపోవడం, ఇవన్నీ కూడా ఈరోజు చంద్రబాబు గారికి నష్టం జరిగితే ఈరోజు ప్రజలంతా అనుకుంటా ఉన్నారు వెంకటేశ్వర స్వామితో ఆటలాడితే ఇవన్నీ జరిగాయనేటువంటి అభిప్రాయం ఈరోజు బలంగా వస్తూ ఉంది. అందుకని చంద్రబాబు నాయుడు గారు బడ్జెట్ ఈరోజు హామీలు నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందినాడు కాబట్టి దాని నుంచి బయటపడేదానికి ఈరోజు కల్తీ లడ్డు వ్యవహారం ఇవన్నీ కూడా ముందుకు తెచ్చి రాష్ట్రం అంతా వాటి గురించే చర్చించేటట్టు చేస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రజల్లో చర్చ ఉన్నది ఒకటే, ఏదైతే ఉందో ఇప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, ఇటు కూటమి అధికారంలో ఉన్నటువంటి వారు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్నవారు కావచ్చు, ఇంత లెంగ్తీగా దీన్ని సాగదీస్తూ పోవడం అనేది మనోభావాలు ఇంకా పెద్ద ఎత్తున దెబ్బతినే అంశం కదా. దీన్ని ఎందుకు ఒక చోట పులి స్టాప్ పెట్టకుండా ఒక ఏదైనా కూడా తప్పు చేసింటే శిక్ష, ఈ రకమైన చర్చ వాటికి స్టాప్ చేసి ఒక ఎంక్వైరీ మాదిరి మళ్ళీ ఏదైనా కూడా వేస్తే ఆ రకమైన చర్యలు లేకుండా సుదీర్ఘంగా ప్రతిరోజు చర్చించడం అనేదాన్ని అసలు ప్రజలు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. దీన్ని ఏం చెప్తారు మీరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే? నేనైతే ఇది చాలా దురదృష్టకరమైనటువంటి చర్చ రాష్ట్రంలో కూడా.
రాష్ట్రంలో. ఎందుకంటే మతోన్మాదం వైపు రాష్ట్రాన్ని తీసుకుపోవడానికి తోడ్పడుతుంది తప్ప, ఒక రాష్ట్రానికి అవసరమైనటువంటి ఒక భవిష్యత్తు గురించి, ప్రజా సమస్యల గురించి చర్చించేదానికి ఈ చర్చ ఏమాత్రం కూడా తోడ్పడడం లేదు. యాక్చువల్గా ఇది చర్చ ఆపడం ఇవన్నీ కూడా ఈ పచ్చ మీడియా చంద్రబాబు పైన ఆధారపడింది. రోజుకో అబద్ధాన్ని సృష్టించి దాన్ని జగన్ గారి పైన నింద వేసి వాళ్ళు ప్రజల ముందు దోషిగా జగన్ నిలబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. జగన్ గారు అట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేసేటువంటి వాడు కాదు. స్ట్రైట్ ఫార్వర్డ్ పాలిటిక్స్ చేసేటువంటి వాడు, ప్రజానుకూలమైనటువంటి రాజకీయాలు చేసేటువంటి వాడు. ఈరోజు సిట్ విచారణ తర్వాత అయినా సరే సిట్టు తమ సొంతంగా విచారణ చేస్తే తప్పుదారి పట్టిస్తుందని చెప్పి సుప్రీంకోర్టు ద్వారా విచారణ వచ్చేటట్టు చేయగలిగే మా పార్టీగా ఈరోజు సుప్రీంకోర్టు డైరెక్షన్లోనే ఈరోజు సిట్టు విచారణ జరిగింది. ఆ సిట్టు ఒక విచారణ చేసి దాంట్లో మాంసం కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత చంద్రబాబు గారు తన తప్పు సరిదిద్దుకొని దాన్ని కామ్ అయిండాల్సిండే. కానీ చంద్రబాబు గారికి అన్నీ తెలుసు. అవన్నీ కూడా తనకు సంబంధించినటువంటి పాల ఉత్పత్తిదారుల సంస్థలతో లింక్ ఉండే జరుగుతూ ఉందనేది తెలుసు. అయితే ఈరోజు డబ్బు ఒక్కసారిగా రేటు కూడా కిలో 640, 650 వరకు పెంచుకున్నాడంటే ఈరోజు తాను బాగా లాభపడినట్టే. దీంట్లో ఆయన ఎంత బుకాయించినా కూడా అది చంద్రబాబుకు లింక్ ఉన్నటువంటి పాల సంస్థలు అనేటువంటి ఆధారాలతో సహా మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలంతా కూడా ఈరోజు బయట పెట్టడం జరిగింది. అంటే కూటమి నాయకులు చెప్తున్నది ఒకటే సార్, ముఖ్యంగా ఏదైతే ఉందో నెయ్యి లేని చోట అసలు నెయ్యి కెమికల్తో తెచ్చినటువంటి అంశం, దీన్ని వైసీపీ నాయకులు ఎక్కడ ఒబే చేయట్లేదు, దాన్ని అగ్రి చేయట్లేదు, ఎందుకు అనేది. ఒకటేమంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆరోపించింది. ఈరోజు ఈ శాంపుల్స్ టెస్ట్ చేసింది కానీ, శాంపుల్స్ ఈ ఎక్కడ కల్తీ జరిగిందని ఆరోపించినాడో ఆ డేట్స్ అన్నీ చూసినట్టయితే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటివి అనేటువంటిది స్పష్టంగా అర్థమైంది. యాక్చువల్గా కల్తీ ఉందని రిజెక్ట్ చేసినటువంటి పార్సల్స్ ఈరోజు వెనక్కి పంపితే అలా వ్యాన్స్ వాటన్నిటిని కూడా ఏఆర్ డైరీకి సంబంధించినవి వెనక్కి పంపితే మళ్ళా కూడా పక్కనే చిత్తూరులో వాటన్నిటిని కూడా వ్యాన్స్ కొన్ని నెలల పాటు నిలబెట్టి మరీ వాటినే కల్తీ అయిందని ఏవైతే ఆరోపణ చేశారో, టెస్ట్లో ఏదైతే కల్తీ ఆయిల్ అని చెప్పి నెయ్యి అని చెప్పి తేలిందో అవే వ్యాన్స్లో ఉన్నటువంటి నెయ్యిని తెచ్చి మళ్ళా ఇక్కడ లడ్డూలు తయారు చేశారనేటువంటిది వాడి సిట్ విచారణలో కూడా ఉందన్నమాట. మరి అట్లాంటప్పుడు తాను గవర్నమెంట్లోకి వచ్చినటువంటి జరిగిన తప్పులన్నీ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన వేయడం కేవలం మతాన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకొని, జగన్ గారు పరమతస్థుడు, జగన్ గారి వల్లే ఇది ఇంత జరిగిందని చెప్పి జగన్ గారు ఈరోజు హిందూ మతానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడనే ప్రయత్నం చేస్తాడు. కానీ రాష్ట్రంలో ఎవరు కూడా జగన్ గారిని ఆ విధంగా మతవాదిగా అట్లా ఎవరు కూడా చూడడం లేదు. జగన్ గారు ఒక మానవతావాదిగా చూస్తూ ఉన్నారు. జగన్ గారు ప్రజల మనిషిగా చూస్తూ ఉన్నాడు. అందుకనే అంత పెద్ద సపోర్ట్ తెలియజేస్తూ ఉంది. ఈరోజు కేవలం సెంటర్లో ఎన్డీఏ ఈరోజు మతం ఆధారంగానే బలపడుతూ ఉంది. మతం ఆధారంగానే ఈరోజు అది ముందుకు పోతా ఉందని గ్రహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా బీజేపీతో పోటీపడి రాష్ట్రంలో మత రాజకీయాలను ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ప్రజలంతా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ముఖ్యంగా అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు సార్? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇటువంటి అంశానికి పాల్పడ్డాడని నేను ఎక్కడా చెప్పలేదు. కాకపోతే అప్పుడు ఆయన ఏర్పాటు చేసిన బాడీ ఈ రకంగా చేసింది, ఎంక్వైరీ చేసి లేదంటే తగిన శిక్షకు నేను సిద్ధమే అని జగన్మోహన్ రెడ్డి ముందుకు వస్తే బాగుంటుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఊసరు వెళ్ళి రాజకీయం. పవన్ కళ్యాణ్ వామపక్షవాది అన్నాడు, తను ఒకేసారి ఎవరు వీళ్ళందరినీ ఆదర్శంగా చూపినాడు. ఫెడరల్ కాస్ట్రో లాంటి వాళ్ళని, లేకపోతే మన బొలివియన్ విప్లవకారుడిని, వీళ్ళందరినీ కూడా తనకు ఆదర్శం అని చెప్పిన తర్వాత ఏ విధంగా చివరికి పూర్తి దానికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఈ సనాతన ధర్మమో లేకపోతే ఈ మత రాజకీయాలను పుచ్చుకున్నాడు. కమ్యూనిస్టులకు దగ్గరగా అయినానని చెప్పి ఆయన బీజేపీకి దగ్గర కావడం పూర్తిగా భిన్న ధృవాలు అవి. అంత తీవ్రమైనటువంటి మార్పులను తన ఆలోచనలో చేసుకునే ఈరోజు పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. పవన్ కళ్యాణ్ బీజేపీ దగ్గర కావడానికి తానే నిజమైనటువంటి హిందూ పరిరక్షకుడని ఫోజు కొట్టేదానికి ప్రయత్నం చేశాడు. ఒక సందర్భంలో క్రిస్టియన్ అన్నాడు, బాప్టిస్ట్ అన్నాడు,
చివరికి మళ్ళా ఈరోజు ఈ రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. అట్లాంటి పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలకి ఈరోజు ఏమాత్రం కూడా ప్రశ్నిస్తా అని చెప్పిన వాడు దీంట్లో ఏమాత్రం కూడా ప్రశ్నించలేక చంద్రబాబు గారిని సమర్థించేదానికే ఈరోజు పూర్తిగా అంకితం అయిపోయినాడు. ఈరోజు ఎవరు సిట్టు విచారణ ఏం తేల్చింది? సిట్టు విచారణలో ఈరోజు మాంసం కల్తీ కానీ ఇవన్నీ లేవని చెప్పి చెప్పింది. తర్వాత ఆ విచారణ కూడా అంతా కూడా తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి నెయ్యి వీటిపైనే ఈ విచారణ అంతా కూడా జరిగింది. అట్లాంటప్పుడు జగన్కి అంటగట్టడానికి, జగన్ నిజం ఒప్పుకోవాలా, జగన్ క్షమాపణ చెప్పాలనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం అనేటువంటిది పూర్తి అవకాశవాదము. చంద్రబాబు నాయుడు గారితో మార్కులు పొందేదానికే పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నాడు తప్ప ఈరోజు మరొకటి కాదనేటువంటిది స్పష్టమవుతుంది. ఓకే, ఇది గురవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు చెప్తున్నది ఒకటే. ఈ చంద్రబాబు నాయుడు ఎంతో సీనియర్ అయినప్పటికీ కూడా ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మతం ఆధారంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరియు చంద్రబాబు ఆ దిశగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉందో అన్య మతస్థుడు అని ఒక ముద్ర వేస్తే వీరి పబ్బం గడుపుకోవచ్చు అనే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి చంద్రబాబు, ఎందుకంటే చాలా సీనియర్ అయినటువంటి వ్యక్తి, ఈరోజు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరిస్తున్నటువంటి చంద్రబాబు దీంట్లో జరిగినటువంటి మొదటిగా ఆయనే అనౌన్స్ చేశాడు ఏదైతే ఉందో అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పేసి. ఇప్పుడు ఈరోజు లేదని తేలినటువంటి నేపథ్యంలో అబద్ధాన్ని నిజం చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పదే పదే దాని మీద చర్చ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే మొత్తానికైతే మాత్రం ప్రజలన్నీ గమనిస్తున్నారు అని చెప్పేసి మాజీ ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి ఎప్పటికైనా మాత్రం వాస్తవాలే బయటికి తెలిస్తే నిజం అనేది నెగ్గుతుంది అన్నట్టుగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకే నాయుడు, RTV, అనంతపురం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.